దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామము స్తుతించబడును గాక. ఈ పునరుత్థాన ఆరాధనలో చేరువచ్చిన ప్రజలందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం వాళ్ళ ప్రేమించి దేవుడిచ్చే ఇచ్చే సహవాసం ప్రభు మనకి ఇచ్చిన విషయాన్ని బట్టి, విధానాన్ని బట్టి మనం ప్రభును స్తుతించాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో నుండి పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగొరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయువానికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడును వేరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవర పడకుడి. దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడిన నిమిత్తమై చిన్న ప్రార్థన. ఆచరణకరమైన మా తండ్రి, మీరు వాక్య ఉన్నారు. ఈ లైవ్లో వింటున్నవారు, కుటుంబంగా కూడినవారు శ్రద్ధగా మీ లేఖనాలు నేర్చుకున్నట్లు, ధ్యానం చేయనట్లు, వీక్షించినట్లు, మీ నామాన్ని మహిమపరిచినట్లు వాక్యంలో నుండి మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పగటి కాల వేళ ఈ లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ఈ కృప ప్రభు మనకిచ్చారు. అందుకు దేవుణ్ణి గణపరచబద్ధమై ఉన్నాం. మిత్రులారా, సహోదరులారా, మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం చాలా శ్రేష్టమైన విషయాలు దేవుడు మన నిమిత్తమై దాచి ఉంచారు, భద్రపరచి ఉంచారు. ఆయన సంకల్పాన్ని మనం ఎరుగునట్లు, తెలుసుకున్నట్లు దేవాది దేవుని మహత్తరమైన కృప మనల్ని కాపాడుతుందని, భద్రపరుస్తుందని నమ్మబద్ధులమై ఉన్నాం. మనము గత కొన్ని వారాల నుండి కుటుంబంతో పరిమితమై, మరి కరోనా వైరస్కి సంబంధించిన ఈ దినాలలో మన లాక్డౌన్ ఉన్న కారణం చేత మనం కుటుంబంతో అధికారులైనటువంటి వారు విధించిన విధిపూర్వకంగా దాన్ని గౌరవిస్తూ, అధికారులను గౌరవిస్తూ, ప్రభుత్వాన్ని గౌరవిస్తూ మనం ఇంటికే పరిమితమై మరి కుటుంబం వారిగా మనం ఆరాధన చేసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిన సంగతే. అయితే లైవ్లో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు బోధించాలని భావంతో ఈ లేఖన భాగం మనం చదివాం. పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అనే మాట మనం చదివాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. దినములను గురించి మనం ఆలోచిస్తున్నాం. మంచి దినములు చూడగోరువాడు అని చూస్తున్నాం. ప్రస్తుతం మనకున్న దినాలు ఎలా కనబడుతున్నాయంటే కరువు దినాలలాగా, రోగము ఆవరించిన దినములాగా, మరణపు వార్తలు వినబడుతున్న రోజుల్లాగా, జబ్బులు సోకుతున్న రోజుల్లాగా, బంధింపబడిన రోజుల్లాగా, శ్రమపడుతున్న రోజుల్లాగా, శోధింపబడుతున్న రోజుల్లాగా, కలవరం చెందుతున్న రోజుల్లాగా, భయపెడుతున్న, భీతిలుతున్న రోజుల్లాగా కనబడుతున్న ఈ పరిస్థితులలో మంచి రోజులు కావాలి అని ఎదురు చూస్తున్న మిత్రులకి, మంచి రోజులు కావాలని ఎదురు చూస్తున్న సహోదరులకు మంచి రోజులు కావాలి, మంచి దినములు రావాలి, మంచి సమయం కావాలి, మంచి కాలం రావాలి, మంచి సీజన్ రావాలి, మంచి రోజులు రావాలి అని కోరుకుంటున్న మిత్రులకి, సహోదరులకి దేవుడిస్తున్న సందేశం ఏంటయ్యా అంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అనే లేఖనాల్లో మనం చదువుతున్నాం. జీవాన్ని ప్రేమించి
మంచి రోజులు చూడాలి, మంచి రోజులు కావాలి, మంచి దినాలు రావాలి, మంచి గడియలు, మంచి గంటలు, మంచి జాములు, మంచి దినములు, మంచి నెలలు, మంచి సంవత్సరాలు మన బ్రతుకులోకి రావాలి. మంచి రోజులు కావాలి, మన రోజులు రావాలి, మన దినాలు రావాలి, అవి మంచి రోజులు రావాలి అని మనం ఆశపడుతూ ఉన్నాం. ఇంకెంతకాలం ఈ వైరస్ ప్రభావం, ఇంకెంతకాలం ఈ లాక్డౌన్, ఏం జరుగుతుంది సన్నివేశం, ఏం జరుగుతుంది పరిస్థితులు, ఎలా ఉంటున్నాయి విపత్తులు, మనుషుల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ధనికులు కానీ దరిద్రులు కానీ లోకంలో ఉన్నటువంటి ధనిక పేదరికం అని తేడా లేకుండా, మంచి చెడ్డ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ రోజులు మనకు చాలా కరువు రోజులుగా, ఇబ్బందికర రోజులుగా, జబ్బు భయం, జబ్బు రోగాలు ఆవరించే రోజులుగా, దినాలుగా భయపడుతూ ఇంటికి అంటిల్లై గృహాల్లో బంధింపబడి, నిర్బంధంగా మారి బంధింపబడి మన మట్టుకు మనమే బంధించుకున్నట్టుగా, నిర్బంధించుకున్నట్టుగా మనం ఒక ఇంటికే పరిమితమైపోతున్నాం. ఈ రోజులు పోయి మంచి రోజులు రావాలి, ఈ రోజులు పోయి మంచి దినాలు రావాలి, ఈ రోజులు పోయి మంచి కాలం రావాలి అని ఎదురు చూస్తున్నాం. ఆ రోజుల నిమిత్తమై ఎదురు చూస్తున్న మనకి దేవుడిస్తున్నటువంటి మంచి సలహా, జీవం అనే మాటను మనం చదువుతున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవం ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ జీవం ఏమై ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. జీవం ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. జీవము ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. జీవం ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడని హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 31వ వచనంలో మనం చదువుతున్నాం. జీవము ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడని 10వ అధ్యాయంలో 31వ వచనమందు లేఖన భాగాలలో మనం చదువుకున్నాం. జీవము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడని దేవుని వాక్య భాగమందు మనం చదువుతున్నాం. మిత్రులారా, దేవుని వాక్యం చూసినప్పుడు జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దేవుడు ఎవరైతే జీవమై ఉన్నాడు. ఈ జీవం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు. యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు. మిత్రులారా, యేసయ్య మన జీవం, యేసయ్య జీవదాత, యేసయ్య మన ప్రాణదాత, యేసయ్య మన జీవదాత. మనము మన ప్రాణం ప్రేమించుకోవటం కాదు కానీ జీవమును మనం ప్రేమించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. జీవమును గురించి వాక్యం సెలవిస్తూ ఉంది. జీవమును గురించి వాక్యం, జీవం ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని మనం ప్రేమించవలసి ఉందని, దేవుని మనం గౌరవించవలసి ఉందని దేవుని వాక్యం మనం చదువుతున్నాం. జీవం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రభు ఏమైనా చెప్పిన మాట యోహాను సువార్తలో 14:6లో నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమునై ఉన్నానని ప్రభు చెప్పాడు. కనుక ప్రభువు మార్గమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు అని లేఖన భాగమునందు మనం చదువుతూ ఉన్నాం. లేఖన భాగమునందు మనం చదువుతున్నాం. మిత్రులారా, ప్రభు జీవమై ఉన్నాడని గమనించాల్సిన వారమై ఉన్నాం. ప్రభు జీవమై ఉన్నాడు. ప్రభు జీవమై ఉన్నాడు, జీవం అయి ఉన్నాడు. రెండవదిగా చూసినప్పుడు సాక్ష్యము జీవము గలది. ప్రభువుని గురించినటువంటి సాక్ష్యము జీవం గలది. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. ఆయన సాక్ష్యము జీవమై ఉన్నది. ప్రభువు జీవము గల దేవుడై ఉన్నాడు. ఆ దేవుని గురించినటువంటి సాక్ష్యము జీవమై ఉన్నది అని వాక్య భాగంలో మనం చదువుతున్నాం. ఆయన గురించిన సాక్ష్యము జీవం గలదై ఉన్నది. ఆయన గురించి సాక్ష్యము జీవం గలదై ఉన్నది. రెండవదిగా ఆయన వాక్యము జీవము గలది. దేవుడు జీవమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. దేవుని గురించిన సాక్ష్యము జీవం గలదై ఉన్నది. దేవుని గురించినటువంటి వాక్యము జీవం గలదై
ఉన్నదని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 25 వచనం వరకు మనం చదివినప్పుడు అక్కడ ఈ లేఖన భాగాలు మనకు కనబడతాయి. 1వ అధ్యాయం 22-25 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 22 నుంచి చదువుతున్నారు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, వారి పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. మిత్రులారా, మనం చదివిన వాక్యంలో చూసినప్పుడు ఆయన వాక్యం ఏమైనదంటే జీవము గలదై ఉన్నదని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఆయన వాక్యం ఏమైనదంటే పిల్లారా, జీవము గలదై ఉన్నది. దేవుడు జీవమై ఉన్నాడు. దేవుని గురించిన సాక్ష్యము జీవమై ఉన్నది. దేవుని గురించిన వాక్యము జీవమై ఉన్నది. అంతేకాకుండా 4వదిగా ఆత్మ జీవము గలది. ఆత్మ జీవము గలది. మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 45వ వచనం చూసినప్పుడు, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనమందు మన ఈ లేఖనాలను మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. ఆత్మ ఏం చేస్తుందంటే జీవము గలదై ఉన్నది. 40వ వచనం, మనుషుడు జీవించు ప్రాణి కానీ ఆత్మ జీవింపచేయు ఆత్మ ఆయన. ఆత్మకేముందంటే జీవం ఉన్నది. దేవుని ఆత్మ జీవము గలది. ఆ జీవం గల ఆత్మ జీవింప చేస్తుందని యేసుకేలు గ్రంథంలో 37:10 ఈ మాటలు చదువుతాం. యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం. యేసుకేలు గ్రంథము 37వ అధ్యాయం 10వ వచనం, 37:10 వచనంలో ఈ మాటలు మనం చదువుతాం. ఆయన నాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఇక్కడ మనం చూసినప్పుడు ఆత్మ ఎలాంటిది అంటే జీవింప చేసేది, అనగా జీవము గలది. జీవము గలది దేవుని యొక్క ఆత్మ. 5వదిగా దేవుని జీవం అనేది సంఘమై ఉన్నది. జీవము గల సంఘం. జీవం అనేది సంఘమే. మొదటి తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం చూసినప్పుడు, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు అక్కడ మనకి మాటలు కనబడతాయి. 3వ అధ్యాయము 10వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3:15. 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు మనం చదువుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 15వ వచనంలో, అయినను నేను ఆలస్యముగా చేసినలా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో నేను ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం ఏమై ఉన్నదంటే జీవము గల సంఘమై ఉన్నది. సంఘము జీవము కలిగింది. సంఘము జీవం కలిగింది. దేవుడు ప్రభువైన క్రీస్తు జీవం గలవాడై ఉన్నాడు. దేవుని సాక్ష్యము, దేవుని గురించిన సాక్ష్యము జీవము గలదై ఉన్నది. దేవుని గురించిన వాక్యము జీవము గలదై ఉన్నది. దేవుని గురించినటువంటి ఆత్మ జీవము గలదై ఉన్నది. దేవుని గురించినటువంటి సంఘము కూడా
జీవము గలదై ఉన్నదని దేవుని వాక్యం మనం చదువుతాం. ఆరవదిగా దేవుని యొక్క క్రీస్తునందు విశ్వసించాలని చూసారా, ఆ విశ్వసించినటువంటి నిరీక్షణను చూసారా, ఆ నిరీక్షణ కూడా జీవము గలదై ఉన్నది. మొదటి పేతురు పత్రిక 1:4, మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయము 4వ వచనంలో, 1 అధ్యాయం 4వ వచనంలో మనం ఈ మాటలు చదువుతాం. 4వ వచనంలో 4వ వచనము, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనదినైనా వాడబారినదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింప చేసెను. ఈ వాక్యంలో చూసినప్పుడు జీవము కలిగిన నిరీక్షణ, జీవము కలిగిన నిరీక్షణ. దేని గురించినటువంటి నిరీక్షణ? జీవము కలిగినటువంటి నిరీక్షణ, జీవము కలిగినటువంటి నిరీక్షణ. ఏంటి ఈ నిరీక్షణ అంటే, జీవమును ప్రేమించి మంచి రోజు వస్తాయి అనే నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే, జీవమును ప్రేమించి, జీవం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు, జీవం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం, జీవం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి వాక్యం, జీవం ఎవరంటే జీవింపచేయు మనుషులను, ఆత్మలను జీవింపచేయు ఆత్మ, అది ప్రయోజనకరమైనటువంటి ఆత్మ, అది జీవింపజేసే దేవుని యొక్క ఆత్మను గురించి, జీవం కలిగినటువంటి సంఘముల గురించి, జీవం కలిగినటువంటి నిరీక్షణ కలిగిన వారమై మంచి రోజుల కోసం నువ్వు ఎదురు చూడగలిగితే, కనిపెట్టగలిగితే, ఆ మంచి రోజులు నీ కొరకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమిత్రులారా, ప్రియ సహోదరులారా, చెప్పబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినప్పుడు, చెప్పబడినటువంటి వాక్య భాగంలో మనం చదివినప్పుడు, లేవి యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు, మిత్రులారా, వీరిని ఏమని పిలిచారంటే ఈ జీవమును ప్రేమించే వారిని ఏమని పిలిచిందంటే బైబిల్ నీతిమంతులని పిలిచింది. నీతిమంతులని పిలిచింది జీవం కలిగిన ఈ బైబిల్. ఈ నీతిమంతులు ఏం చేస్తారయ్యా అంటే, దేవుని ప్రేమిస్తారు. ఈ నీతిమంతులు ఏం చేస్తారయ్యా అంటే, వారి నోటితో చెడ్డ మాటలు పలకరు. ఈ నీతిమంతులు ఏం చేస్తారంటే, తన నాలుకతో కపటం మాటలు పలకరు. ఈ నీతిమంతులు ఏం చేస్తారంటే, తన పెదవులను కాచుకుంటారు. ఈ నీతిమంతులు ఏం చేస్తారంటే, కీడు నుండి తొలగిపోతారు. చెడ్డ మాటలు పలకరు. చెడ్డను కల్పించి మాటలు నా నాలుకతో పలకరు. తన పెదాన్ని కాచుకుంటారు. కీడులో ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కీడుగా మాట్లాడు, కీడు నుండి తొలగిపోతారు. దీన్ని బైబిల్ ఇస్తున్న నిర్వచనం. జీవమును ప్రేమించువారు అంటే బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏంటయ్యా అంటే, బైబిల్ ఇస్తున్న నిర్వచనం అంటే వారు నీతిమంతులని చెప్తుంది. బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏంటి చెప్పండి? అది నీతిమంతులని చెప్తుంది బైబిల్. ఎవరిని? జీవమును ప్రేమించువారు అంటే వారు నీతిమంతులు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. మంచి రోజులు చూడాలని కోరుకునేవాడు, మంచి దినాలు చూడాలని కోరుకునేవాడు, మంచి రోజులను కనిపెట్టాలని కోరుకునేవాడు, మంచి దినాలను ఎదురు చూసేవారు, మంచి రోజులను గురించి ఆలోచించేవారు, మంచి మాసాల గురించి, మంచి గడియలను గురించి, మంచి ఋతువులను గురించి, మంచి కాలాన్ని గురించి, రాబోతున్న రోజులు మంచి వాటిని చూడాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే జీవమును ప్రేమిస్తాడు. ఆ జీవం ప్రభువైన యేసుక్రీస్తు. ఆ జీవాన్ని ప్రేమించే వారిని బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటిదయ్యా అంటే నీతిమంతులు అని చెప్తుంది. ఎవరైతే ఆ జీవాన్ని ప్రేమిస్తాడో, దుర్నీతిపరుడైనా సరే సమస్త దుర్నీతి నుండి యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంతో పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తాడు. ఆ నీతిమంతులు, వారిని ప్రేమించే వారిని ఏమని చూపిస్తుందంటే వాక్యం నీతిమంతులని సంబోధిస్తుంది. ఈ నీతిమంతులు ఏం చేస్తారంటే చెడ్డ మాటలు పెదవులతో పలకరు, కపటమైనటువంటి మాటలు తన నాలుకతో పలకరు,
ఈ నీతిమంతులు తన పెదవులను కాచుకుంటారు. ఈ నీతిమంతులు ఏం చేస్తారంటే కీడు నుండి తొలగిపోతారు. వీరు నీతిమంతులు. మంచి రోజులు కావాలా? మంచి కాలం రావాలా? మంచి సీజన్ రావాలా? నీ కొరకు గతంలో మంచి రోజుల కోసం ఆనందించి సంతోషించే రోజులు అయిపోయాయి. ఇప్పుడు నీకు చెడ్డగా జబ్బు, భయం, దిగులు, అధైర్యం, కరువు, సమస్య రోజులు వస్తున్న ఈ రోజులలో నీకు మంచి రోజులు కావాలి, మంచి రోజులు రావాలి అని అంటే నువ్వు నీతిమంతులుగా చేయాల్సింది మొత్తం ఉంది. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి నీవు ప్రేమించాలి. దేవుని ప్రేమించే వ్యక్తి, దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి, దేవుని గురించిన సాక్ష్యాన్ని ప్రేమించే వ్యక్తి, దేవుని సంఘాన్ని ప్రేమించే వ్యక్తి, దేవుని పంపిన ఆత్మను ప్రేమించే వ్యక్తి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి, దేవుని యొక్క మాటలను ప్రేమించినటువంటి వ్యక్తి నిరీక్షణ గలవాడై ఎదురు చూస్తాడు. జీవము గల నిరీక్షణ గలవాడు ఎదురు చూస్తాడు. దేని కొరకయ్యా అంటే మంచి రోజుల కోసం, మంచి దినముల కోసం, మంచి కాలం కోసం, అనేక దినం బ్రతకడం కోసం, దేవుని ఆయుష్ కోసం, దేవుడు అనుగ్రహించే ఆయుష్ కోసం, దేవుడిచ్చే మంచి కాలం కోసం, మంచి సమయం కోసం ఎదురు చూస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఓ మంచి కాలం ఏంటంటే శుభకరమైనటువంటి కార్యం అది, పెళ్లి కార్యం అది, మంగళ కార్యం అది. ఆ మంగళ కార్యంలో వినపడింది ఏంటిదంటే పొదువ. పెళ్లి రోజున భోజనం లేదంటే ఎంత అవమానం, పెళ్లి రోజున ఆహార పదార్థాలు లేవంటే ఎంత అవమానం, పెళ్లి రోజున ఆ పెళ్లి ప్రధానికి, ఆ పెళ్లి కుటుంబానికి అదెంతో సమస్య. ద్రాక్షరసం అయిపోయింది. ఆ సమయంలో మంచి కాలం కోసం ఎదురు చూశారు. మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చి గోదొకట ద్రాక్షరసం అయిపోయింది అని చెబుతున్న సందర్భం చెప్పడానికి వస్తున్నప్పుడు, అమ్మా నాకు ఇంకా సమయం రాలే అన్నాడు. నా సమయం రాలేదన్నాడు. అక్కడ ఉన్న పని వారితో చెప్పిన మాట ఆయన మీతో చెప్పింది చెయ్యండి అన్నారు. గమనించాలి, మనకు కరువు వచ్చినట్టు, ఆ వివాహంలో కరువు కనిపించినట్టు, ఆ వివాహంలో కొదవలు కనిపించినట్టు, ఆ వివాహంలో ఇబ్బంది సమస్య పరిష్కారం దొరికినట్లు నువ్వు ఉంటే ఉన్నావేమో. మంగళకరమైన సమయాల్లో కాలం రాలేదని, సమయం రాలేదని, టైం రాలేదని, వీలు కాలేదని మన లేఖనాల్లో మనం చూస్తాం. ఆ మంగళకరమైన సమయంలో ఏం రాలేదు అని అంటే పొదువ వచ్చింది, సమస్య వచ్చింది, పరిష్కారం లేదు. అది పరిష్కరించడానికి ఓ సమయాన్ని యేసు ప్రభు మాట్లాడాడు, పలికాడు. నాకు ఇంకా సమయం రాలేదని. వచ్చింది ఆ సమయం, కనిపెట్టారు, ఎదురు చూశారు, శిష్యులు ఎదురు చూశారు, మరి ఎదురు చూసింది, పరిచారకులు ఎదురు చూశారు, పెళ్లి ప్రధానులు ఎదురు చూశారు. ఆ పెళ్లిలో రానే వచ్చింది ఆ సమయం. సమస్యగా ఉన్న ఆ కాలాన్ని, ఆ టయాన్ని, ఆ సమయాన్ని ప్రభు మాట చొప్పున ఏం జరిగిందంటే బాణల నిండా నీళ్లు నింపారు. ఆ బాణలోని నీళ్లను పరిచారకులకు చెప్పాడు ముంచి పండించినప్పుడు. కానీ అది ఎలా ఇచ్చారంటే ముంచి నీళ్లుగా ఇవ్వలేదు, కానీ ద్రాక్షారసముగా ముంచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి రోజులు వచ్చే కాలం ఎలాంటి కాలం అంటే కొదవలు తీర్చే కాలం, సమస్యలు తీర్చే కాలం, పరిష్కరించే కాలం, కొదవలు తీర్చే కాలం, అక్కరలు తీర్చే కాలం. ఆ మంచి కాలం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఎదురు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు మంచి రోజులు రావాలి, మంచి దినాలు రావాలి అని నువ్వు కోరుకుంటే జీవాన్ని నువ్వు ప్రేమించాలి, యేసుని ప్రేమించాలి, ప్రభువును నువ్వు ప్రేమించాలి. మరియా, మార్తా, లాజర్ బెతనియా గ్రామానికి చెందిన వాళ్ళు. ఎప్పుడు ప్రభు ఆ మార్గం నుండి వచ్చినప్పుడల్లా బెతనియా గ్రామానికి వెళ్ళేవాడు యేసుక్రీస్తు ప్రభు. లాజరును దేవుడు ప్రేమించాడు.
మరణించిన లాజరుకు జబ్బు వచ్చింది, రోగం వచ్చింది. ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెలకు ఉత్తరం వేసుకోకుండా మరొక గ్రామంలో వేసుకో ఉన్నందున ఆ ఉత్తరం రాస్తే చేరింది యేసు ప్రభువుకి. ఆ ఉత్తరం చదివాడు, మడత పెట్టేసి జేబులు పెట్టేసుకున్నాడు, తన దగ్గర పెట్టుకున్నాడు. సమాచారం తెలుసుకున్నాడు. తిరిగి సమాచారం ఏమి ఇవ్వలేదు. 4 రోజులు అయింది. ఎందుకు 4 రోజుల దాకా ఎదురు చూశాడు? సమయం కోసం ఎదురు చూశాడు. 4 దినాలు ఎదురు చూశారు. ఈలోపు జరిగింది ఏంటంటే చనిపోయాడు లాజరు. జబ్బు వచ్చింది, రోగం వచ్చింది. ఆయనకు అర్థమైంది ఇది మరణకరమైంది కాదని, ఇది మనుషులను చంపే జబ్బు కాదని, ఇది మరణకరమైన వ్యాధి కాదని ఆయనకు అర్థమైంది. మరణకరము కాని జబ్బులేవో, మరణకరము అయిన జబ్బులేవో నిర్ధారణ చేయవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మరణకరము కాని జబ్బులేవో, మరణకరమైన జబ్బులేవో యేసుక్రీస్తు ప్రభువు నిర్ధారణ చేయగలడు. అందుకే ఆయన అన్నమాట, ఈ జబ్బు మరణ నిమిత్తం వచ్చింది కాదు, మహిమ కొరకు వచ్చిందని చెప్పాడు. సమయం కోసం ఎదురు చూసారు. 4 రోజులు అయింది. కానీ ఇంట కూర్చున్న అక్క చెల్లెలకు, జబ్బు ఎదుర్కొంటున్న, సమస్య ఎదుర్కొంటున్న అక్క చెల్లెలకి, ఇంట్లో కూర్చున్న సభ్యులకి, ఇంటికి పరిమితమైన మిత్రులకి, ఆరాధన కూడా ఇంట్లో కుటుంబంతో చేసుకునే మిత్రులకి మన ముందు కనబడుతున్న జబ్బులు, మన ముందు కనబడుతున్న సమస్యలు, మన ముందు కనబడుతున్న విషయాలు ఆ మరియా మార్తలను బాధ పెట్టినట్టుగా మనల్ని కూడా మానసికంగా బాధ పెడుతున్నాయి, బలహీనపరుస్తున్నాయి, కృంగజేస్తున్నాయి, ఎదజపరుస్తున్నాయి. ఆ సమయం, ఆ టైం, ఆ కాలం వస్తుంది. రానే వచ్చింది. ప్రభు వచ్చాడు. ఏడ్చుకుంటూ, దుఃఖపడుతూ, బాధపడుతున్న మార్త, మరియల విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన వచ్చాడనే విషయం మరియకు వార్త తెలిసింది. ఆ వార్త విన్నప్పుడు ఆమె యూదులతో కూడా కూర్చొని, యూదులు వచ్చి ఓదారుస్తూ ధైర్యపరచడానికి ఓదార్పు మీటింగ్ పెట్టారు. ఆ విషయమంతా చూసి యేసు వచ్చాడనే విషయం ఆమెని ఎరిగి ఏడుస్తూ పరిగెత్తుకుని వచ్చింది. నా తమ్ముడు చనిపోయాడు, యేసు కన్నీళ్ళు విడిచినారనే వాక్య భాగంలో మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాళ్ళని ఏడ్చే వారితో కూడా ఏడ్చేవారు, దుఃఖపడే వారితో కూడా దుఃఖపడేవారు. యేసు కన్నీళ్ళు విడిచాడు. మరి ఏడుస్తున్న సమయం అది. తమ్ముడిని సమాధి ఎక్కడని అడిగాడు. సమాధి దగ్గరికి వెళ్ళారు, రాయి దొర్లించారు. అక్కడ రకరకాలుగా అభ్యంతరాలు ఏర్పడ్డాయి. సమాధులు పెట్టారు. చనిపోతాడు, 4 రోజులు అయింది, మురికి కంపు కొడుతుంది. మరి యూదులు, ఆ గ్రామస్తులు ఇబ్బంది పెడతారని, ప్రతికూలంగా మాట్లాడుతున్నారని చెప్పారు. కానీ ప్రభు అన్నమాట, మార్త నమ్మినే ఎడల నువ్వు మరి దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్లో హల్లెలూయా. 4 రోజులు ఆలస్యం చేశాడు. అవి జబ్బు కలిగించే రోజులు, మరణం అనుభవించే రోజులు, బాధ కలిగించే రోజులు కావచ్చు వారికి. కానీ యేసు వచ్చిన రోజు ఎలాంటి రోజు అంటే, లాజరు బయటికి రమ్ము అని పిలిచాడు. అంటే మహిమ చూపించే రోజు. హల్లెలూయా. మహిమ చూపించే రోజు, సమస్యకు తొలగించే రోజులు, మహిమ చూపించే రోజులు కూడా రానున్న రోజులు, రానున్న నెలలు, రాబోతున్న కాలం మహిమను చూపించే కాలం, మహిమను బయలుపరిచే కాలం. దేవునికి మహిమ కలుగుగాక. మిత్రులారా, సోదరులారా, ఈ పగటి కాలాన ఇప్పుడున్న రోజులు మనకి కొదవగలిగిన పరిస్థితులుగా కనబడుతున్నాయేమో. దుఃఖపరిచి, వ్యాధి గలవిగా, బలహీనపరిచేవిగా, ఇంటికి పరిమితం చేసి ఏడ్పించేవిగా, దుఃఖపరిచేవిగా కనబడుతున్నాయేమో. మరియా మార్తల జీవితంలోనికి మహిమ చూపించే రోజు వారి బ్రతుకులోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగాక. మహిమ కలిగించే రోజులు ఉన్నాయని మనం గమనించబద్ధమైన. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిత్రులారా, మహిమ కలిగించే, మహిమను చూపించే దినాలు, మహిమను బయలుపరిచే దినాలు, మహిమను కనపరిచే రోజులు, దినాల్ని ప్రభు ఇస్తాడని మనం గమనించబద్ధమైన. దేవునికి స్తోత్రం చేయగాక. హల్లెలూయా. అంతేకాకుండా
అన్నిటికీ కుదురుబాటు రోజులు వస్తాయి. ఎలాంటి రోజులు అంటే కుదురుబాటు రోజులు, కుదురుబాటు కాలపు దినములు. కుదురుబాటు కాలం, బాధపడాల్సిన పని లేదు. అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుందని అపోస్తుల కార్యగ్రంథముల యందు మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. అన్నిటికీ కుదురుబాటు కాలం, కుదురుబాటు కాలం, దిద్దుబాటు కాలం, కుదురుబాటు కాలాన్ని దేవుడు కలిగిస్తాడు. అన్నిటికీ కుదురుబాటు, జబ్బులకు కుదురుబాటు, పరిస్థితుల్లో అన్నిటికీ కుదురుబాటు, అన్నిటికీ కుదురుబాటు కాలాన్ని ప్రభు ఇస్తాడని మనం గమనించాల్సిన వారమై ఉన్నామని ప్రభు సేవకునిగా నేను ఈ మాటలు ప్రకటిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుదురుబాటు కాలం, కుదురుబాటు సమయమని మనం గమనించాలని, దేవుని సేవకుని మాటలు గమనించాలని ప్రభు పేటని తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం చూసినప్పుడు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అన్నిటికీ కుదురుబాటు కాలం, అన్నిటికీ పరిష్కారం, జబ్బులకు పరిష్కారం, సమస్యలకు పరిష్కారం, ఇబ్బందులకు పరిష్కారం, శోధనలకు పరిష్కారం, ప్రకృతిలో మార్పులకు పరిష్కారం, మానవుల స్థితిగతులకు పరిష్కారం, అన్నిటికీ పరిష్కారం. మిత్రులారా, అన్నిటికీ పరిష్కారం, అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. అధైర్యపడద్దు, బలహీనపడద్దు. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు, దేవుడు సంకల్పించిన సంకల్పాలు, దేవుడు పలుకుతున్న విషయాలు హానికరమైనవి కావు, సమాధానకరమైనవి. మనకనిపిస్తాయి అవి హానికరంగా, మనకనిపిస్తాయి కలవరపడేటట్లుగా, మనకనిపిస్తాయి దుఃఖపడేటట్లుగా, హాని కలిగించేవిగా, శోభిల్లేటట్లుగా, దిగులు పడేటట్లుగా, అధైర్యపడేటట్లుగా, భయపడేటట్లుగా, కృంగిపోయేటట్లుగా మనకు కనిపిస్తాయి. అని ఆయన సంగతులు ఎలా ఉంటాయంటే సమాధానకరముగా ఉంటాయని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిత్రులారా, సోదరులారా, మనకు రాబోతున్న సమయాలు ఎలాంటివంటే కొదవలు తీర్చే సమయం, మహిమ చూపే సమయం, కాలం, మహిమ చూపే కాలం, మహిమ చూపే సమయం. అన్నిటికీ కుదురుబాటు. రోగం కుదిరిందా అంటారు. రోగం కుదిరిందా? మనసు కుదిరిందా? మనసు కుదిరే కాలం, రోగం కుదిరే కాలం, బుద్ధులు కుదిరే కాలం, అన్నిటికీ కుదురుబాటు కాలం, అన్ని సరి అయిన కాలం, అన్నిటికీ సరి అయిన కాలం. కుదురుబాటు కాలాన్ని దేవుడు మన బ్రతుకులోకి అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మంగళ కార్యాల్లో నీకు దేవుడు కార్యాలు చేస్తాడు. మరణకరమైన సందర్భాలలో కూడా ఆయన నీ పట్ల మంచి కాలాన్ని పిలిపిస్తాడు. కుదురుతలేదు, జరుగుతలేదు, పెళ్లి కుదురుతలేదు, పెళ్లి పనులు కుదురుతలేవు, ఇంటి పనులు కుదురుతలేవు, ఒంటి పనులు కుదురుతలేవు, పంటి పనులు కూడా కుదురుతలేవు. అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. మంచి భోజనం దొరుకుతలేదేమో, మంచి బట్టలు దొరుకుతలేమేమో, ఇంటి పనులు జరుగుతలేవేమో. అన్నిటికీ కుదురుబాటు కాలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. జీవాన్ని ప్రేమించు, సమస్యలకు పరిష్కారం వస్తుంది. జీవాన్ని ప్రేమించు. మహిమను చూపే కాలం వస్తుంది. జీవాన్ని ప్రేమించు. అన్నిటినీ కుదుర్చే, సమకూర్చే కాలమును కుదురుస్తాడు. జీవాన్ని ప్రేమించు. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు జీవాన్ని ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. జీవాన్ని ప్రేమించాలి. మొదటిది, మంచి రోజులు కావాలి
అని కోరుకునే వ్యక్తి ఎవరయ్యా అంటే జీవాన్ని ప్రేమించేవాడు. జీవం ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆ ప్రభువును మనం ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే నీ బిడ్డను పక్కన పెడితే నీకు ఎవరయ్యా ప్రేమ అంటే యేసయ్య అనాలి. నీ భార్యను పక్కన ఉంచి ఎవరయ్యా నీకు ఇష్టం అంటే నాకు యేసయ్య అనాలి. నీ తల్లిని పక్కన ఉంచి ఎవరయ్యా నీకు ఇష్టం అంటే యేసయ్య అని చెప్పగలగాలి. నీకు ఇష్టమైన వస్తువులు, ఆస్తులను, భూమిని, సమస్తాన్ని పక్కన పెట్టి ఏది కావాలి నీకంటే నాకు యేసు కావాలన్నా. యేసును ప్రేమించే మనసు మనకు కావాలి. ఆయనను ప్రేమిస్తే రోజులు ఎలాగొస్తాయంటే మంచి రోజులు, మంచి దినాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందున్నాయి మన మంచి రోజులు అని చెప్పుకోవడం కాదు, అవి మన బ్రతుకులోకి వస్తాయి. మంచి రోజులు మన జీవితంలోకి వస్తాయి. మంచి దినాలు మన బ్రతుకులోకి వస్తాయి. మంచి కాలం నీ జీవితంలోకి వస్తుంది. మంచి దినములు నీ బ్రతుకులోకి వస్తాయి. ఇప్పుడు ఏడుస్తున్నట్టు, ఇప్పుడు దుఃఖపడుతున్నట్టు, ఇప్పుడు బలహీనపడుతున్నట్టు, ఇప్పుడు బాధపడుతున్నట్టు, ఇప్పుడు కృంగుతున్నట్టు ఇప్పుడున్న పరిస్థితులే ఎప్పటికీ ఉండవు. ఓ సామెత ఉంది, కొండల వలె వస్తాయి, తెప్పల వలె తేలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొండల్లాగా మనకు కనపడతాయి, మేఘాల వలె కొట్టుకొని పోతాయి. కొండల్లాగా కనపడ్డాయి కానీ మేఘాలు కొట్టుకొని పోయి, మేఘాలు ఎట్టు వెళ్ళిపోతాయో కొండలు, మన ముందు కనబడుతున్న కొండలు, సమస్యలు, ఇబ్బందులు, ఎలుకలు, వ్యాధులు, జబ్బులు, కొదవలు, కొరతలు, వీటన్నిటినీ మేఘంలాగా, కొండలే కావచ్చు, అవి కొట్టుకొని పోయేటట్లు దేవుడు చేస్తాడు. ఆ రోజులు నీ దగ్గరికి వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజును ప్రభునికి ఇస్తాడు, ఆ దినాన్ని ప్రభునికి ఇస్తాడు. అయితే ఈ సీజన్, ఈ కాలం, ఈ సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే జీవము అయి ఉన్న క్రీస్తును నీవు ప్రేమించాలి. జీవమైన క్రీస్తును నువ్వు ప్రేమించాలి. జీవమైన ప్రభువును నీవు ప్రేమించాలి. ఆ మంచి రోజు రావాలి అని అంటే దేవునికి మహిమ కలుగుగాక. రెండవది ఏంటంటే అంటే రెండవ విషయం ఏంటంటే సమాధానాన్ని వెంటాడాలి. సమాధానాన్ని వెంటాడాలి. సమాధానమును వెంటాడాలి. 11వ వచనంలో అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దానిని వెంటాడాలి. సమాధానం వెంటాడాలి. సమాధానం కోసం పాటుపడాలి. సమాధాన నిమిత్తం తగ్గించుకోవాలి. కుటుంబంలో ఇద్దరు భార్య భర్తలు ఉంటే తగ్గించుకొని దగ్గరికి వెళ్తే తులనాడిపోవద్దు. తగ్గించుకొని దగ్గరికి వెళ్తే తులనాడకూడదు. సహోదరుడు నీతో సమాధాన పడి దాన్ని వెంటాడని వస్తున్నాడు. వాడు దారిలో ఉండగానే సరే నిన్నన్నది ద్రోహి అన్నాడేమో, లేకపోతే వ్యర్థుడు అన్నాడేమో, లేకపోతే కోపపడ్డాడేమో. సహోదరుడు దారిలో ఉండగానే వెళ్ళి అతనితో సమాధానం వెంటాడాలి, దాన్ని వెంబడించాలి. సమాధానాన్ని వెంటాడగలిగాను. కీడు నీకు రాకూడదంటే, కీడు నీకు పొంచుండకూడదంటే, వాటిక పాపం పొంచున్నట్టు కీడు నీకు పొంచుండకుండా, కీడు నీ గడియలో రానున్న రోజుల్లో గడియలుగా, దినాలుగా, రోజులుగా, ఆ దినాలని కీడుగా కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాల్సి ఉందంటే సమాధానాన్ని వెదకాలి, సమాధానాన్ని వెంటాడాలి. సమాధానం వెతికి సమాధాన పడే మనసు మనకుండా. దేవుని వాక్యం చెప్తుంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం ఎప్పుడు పత్రిక రాస్తాడు, సత్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండని చెప్తుంది వాక్యం. సమాధానంగా ఉండమని చెప్తుంది వాక్యం. నీకు వాక్యం తెలిసి, వాక్యం ఎరిగి, బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఎంతో కొంత తెలిసి సమాధానం వెంటాడుతున్నావా? సమాధానం వెతుకుతున్నావా? సమాధానపై వెంటాడేవారు, సమాధానం వెతికేవారు ఎలా ఉంటారంటే ఎవరి కోసం నువ్వు సమాధానపడడం కాదు, నీ కోసం నీవే సమాధానపడాలి. నీ కోసం నీవే ఆ వ్యక్తితో సమాధానంగా ఉండాలి.
నీకోసం నీవే ఆ మనుషుల కొరకు సమాధానంగా ఉండాలి. నీకోసమే ఆ ప్రాంతం కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ వ్యక్తుల కొరకు మనం సమాధానంగా ఉండాలి. మంచి రోజులు నీకు కావాలని ఉందా? సమాధానం వెతికి దాన్ని వెంటాడు. మంచి రోజులు కావాలని నీకుంటే, మంచి దినాలు రావాలని బ్రతుకులో ఉంటే, మంచి సమయం రావాలని నీ బ్రతుకులో ఉంటే సమాధానాన్ని వెంటాడు. మిత్రులారా, సమాధానం వెంటాడు. సమాధానం కొరకు ఎదురు చూడు. సమాధానం కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయి. దారిలో ఉండగానే వ్యక్తితో సమాధానపడు. మరొకటి కాకముందే సమాధానపడు. మరొకటి ఉత్పత్తి కాకముందే సమాధానపడు. సమాధాన పడుట మంచి రోజులు చూడడానికి మార్గం లాంటిది. మంచి దినాలు చూడడానికి మార్గం లాంటిది. సమాధాన పడడం చాలా ముఖ్యం. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఉద్దేశం ఏంటి? మనుషులందరూ దేవునికి శత్రువులయ్యారని, సమాధాన సువార్త వలన మనుషులందరినీ దేవునితో సమాధాన పరచాలని ఆయన సమాధాన సువార్తకు మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. యేసు ప్రభు మనసున్న మనం, యేసు ప్రభువును కలిగినటువంటి మనం, ప్రభువును వెతుకుతున్నటువంటి మనం, ప్రభువును గురించి పాడుతున్నటువంటి మనం, ప్రభువును సేవిస్తున్నటువంటి మనం, ప్రభువును గణపరుస్తున్నటువంటి మనం, ప్రభువును ఆరాధిస్తున్నటువంటి మనం, సమాధానం లేని ఆరాధన, సమాధానం లేని బలి, సమాధానం లేని భక్తి, సమాధానం లేని దైవత్వం, ఇది నీకు ప్రభునా? దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఆ మంచి రోజులు నీకు కావాలి అంటే సమాధానాన్ని వెదకాలి, సమాధానాన్ని వెంటాడాలి. సమాధానాన్ని వెంటాడాలి. సమాధానాన్ని వెతికి వెంటాడాలని దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. ఆత్మఫలాలలో సమాధానం. నువ్వు ఆత్మ పొందావు, సమాధానం ఉందా? ధన్యతలో ఒక సమాధానం అనే మాట వినబడుతుంది. నువ్వు ధన్యుడు అని ప్రకటింపబడితే ఉపదేశాల్లో సమాధానం అనే మాట ఉంది. సమాధానం ఉందా? యేసు ప్రభు స్వార్థ అప్పగించి ప్రకటించడంలో మీరు సమాధానం పలకండి మొదట అన్నాడు. పునరుద్ధానంలో ప్రభు చెప్పిన మాట ఏంది? కలవరపడుతున్న వారికి మీకు సమాధానం కలుగుగా కానీ, కలవరపడుతున్న వారికి సమాధానం పలికేది, సందేహించిన వారికి సమాధానం పలికేది. నిన్ను నన్ను ప్రభు ప్రేమించి మంచి రోజులు నీకు ఇస్తాను, మంచి కాలం నీకు ఇస్తాను, మంచి రోజులు, మంచి టైం, మంచి రోజులు నీకు ఇస్తాను, మంచి దినాలు నీకు ఇస్తాను. ప్రైజ్ ఏం చేయమని చెప్తున్నానంటే సమాధానాన్ని వెంట. ఇదే మాట 34వ కీర్తనలో, ఇదే మాట ఇలాగుంటా చూడ ఒకసారి. 34వ కీర్తనలో ఇదే మాట 34వ కీర్తనలో చాలా చక్కగా ఇలా రాయబడింది. 34వ కీర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14వ వచనంలో కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాని వెంటాడు. చూసారా? దాని వెంటాడు. ఎందుకు ఈ మాట పలికాడంటే 12వ వచనంలో బ్రతకకోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకకోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఆ వ్యక్తి ఏం చేయాలంటే సమాధానాన్ని వెతికి వెంటాడు. మంచి రోజులు నీకు కావాలా? ఆ మంచి దినాలు నీకు రావాలా? సమాధాన పడండి. అత్తగారు అంటే కోడలికి గిట్టదు. యారాలు కోడలికి, తోటి యారాలు గిట్టదు. మరి కుటుంబ పరిస్థితి ఎలాగున్నాయో మరి నిర్బంధం చేయబడ్డాం. తండ్రి మాట కుమారుని గిట్టదు, అత్త మాట కోడలు గిట్టదు. ఎలాగుంటున్నారు మరి ఇక కొన్ని రోజులే. సమాధానం వెతికి దానిని వెంటాడాలని చెప్తున్నారు. వెంటాడాలి. మొదటిది, మంచి రోజులు చూడబోయే వాడు చేయాల్సిన పని ఏంటంటే జీవాన్ని ప్రేమించాలి. రెండవది, మంచి రోజులు చూడబోయే వ్యక్తి సమాధానాన్ని వెంటాడాలి. సమాధానాన్ని వెంటాడాలి.
మూడో విషయం ఏంటంటే ఆ జీవం ప్రేమించే వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతులని చెప్పింది వాక్యం. ఆ నీతిమంతులు ఏం చేస్తారంటే పెదవులతో చెడ్డ మాటలు పలకరు, నాలుకతో కపట మాటలు పలకరు. వారు చెడును ఏం చేస్తారంటే కీడు నుండి వారు తొలగిపోతారు. తొలగిపోతున్న వారిని ఆ బైబిల్ ఏమని చెప్పిందంటే నీతిమంతులని చెప్పింది వాక్యం. హల్లెలూయా, నీతిమంతులని చెప్పింది వాక్యం. అదే మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనంలో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. ఎవరు కీడు చేస్తారు? జీవాన్ని ప్రేమించిన వారు. ఎవరు కీడు చేస్తారు? సమాధానాన్ని వెతికి వెంటాడని వారు. కనుక వారికి దూరంగా ఉంటుంది. వీరెవరు అంటే నీతిమంతులు, జీవాన్ని ప్రేమించేవారు, సమాధానాన్ని వెతికి వెంటాడేవారు. వాళ్ళు ఎవరంటే నీతిమంతులు. ఆ నీతిమంతులను గురించి ప్రభు చెప్తున్నాడు. ఈ నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంది, వారి ప్రార్థనల వైపు చెవులు ఒగ్గి ఉన్నాడు. ఆయన కీడు చేసే వారికి దేవుడు ఏమై ఉన్నాడంటే విరోధిగా ఉన్నాడు అని వాక్యంలో మనం చదువుతున్నాం. విరోధిగా ఉండే వాక్యం చదువుతున్నాం. మనం నీతిమంతులంగా ఏం చేయాల్సి ఉందంటే మనం ప్రార్థన చేయాల్సి ఉంది. నీతిమంతులంగా మనం ఏం చేయాల్సి ఉందంటే ప్రార్థన చేయాల్సి ఉంది. యాకోబు పత్రికలు రాస్తాడు, నీతిమంతుని యొక్క ప్రార్థన గురించి రాస్తూ బలం గలది అని రాస్తాడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో నీతిమంతుని ప్రార్థన కోసం చెప్తున్నాడు. ఆ మాటల్లో అక్కడ రాయబడిన మాటల్లో మనం చూస్తాం. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకం గలదై బహు బలం గలదిగా ఉంటుందని 16వ వచనంలో, మీరు స్వస్థత పొందినట్లు ఒకరితో ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది అన్నారు. బహు బలము గలదై ఉంటుంది. నీతిమంతుని యొక్క ప్రార్థన ఎలాగుంటుంది అంటే బహు బలము గలదై ఉంటుంది, మనఃపూర్వకము గలదై ఉంటుంది, క్షమించగలిగిందిగా ఉండి ఏం చేస్తుందయ్యా అంటే దేవుని యొక్క చూపును, దేవుని యొక్క వినికిడిని ఈ నీతిమంతుని ప్రార్థన ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. హల్లెలూయా, దేవుని చూపును ఆకర్షిస్తుంది, దేవుని యొక్క వినికిడిని ఆకర్షిస్తుంది. నీతిమంతుని యొక్క ప్రార్థన అంత బలం కలదు. నీతిమంతుని యొక్క ప్రార్థన అటు బలం కలదు. ఆ నీతిమంతులకు బలం కలదని చెప్పుకుంటూ ఏలియా మన వంటి స్వభావం గలవాడే మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆ ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. అంటే అర్థమైంది, వర్షం లేని కాలము. వర్షం లేని కాలంలో వర్షం లేని కాలం వచ్చింది ఆయన జీవితంలోకి. ఆయన నోరారా ప్రకటించాడు. 3.5 ఏళ్ళు వర్షం లేని వాడిగా, వర్షం లేదని రాదని మంచు కులదని ప్రకటించాడు. నీతిమంతుడు అంటే ఆయన. నీతిమంతుని ప్రార్థన కాలంలో కొంతకాలం ఏమి లేదు, 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వర్షం లేదు. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. వర్షం లేని కాలం, మంచు కురివని కాలం. అలాగనే ఉందా? లేదు కదా. మరి వర్షం కురివని కాలంలో మోషే ఏలియా ఎండిపోయాడా? ముఖం వాడిపోలేదు, కురిగిపోలేదు, అదే చెప్పలేదు, బలహీనపడలేదు. మిత్రులారా, బలహీనపడలేదు, అదే చెప్పలేదు, కురిగిపోలేదు. 3.5 సంవత్సరాల కాలం ఆ నీతిమంతుడు కెరేటు వాళ్ళ దగ్గర ఉండి 3.5 ఏళ్ళు కాలంలో కొంతకాలం, అనగా వాగుని వెళ్ళిపోయేంత కాలం కాకులతో పోషించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా వర్షం లేని కాలం, విధవరాలింటికి వెళ్ళాడు, వర్షం లేని కాలం. 3.5 ఏళ్ళు కుదురుబాటు కాలం రాయవచ్చు. అనగా వర్షం కురిసే కాలం వచ్చింది. అతడు మరలా ప్రార్థన చేయగా
ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. కారణం ఏంటి? నీతిమంతుడు మరలా ప్రార్థన చేశాడు. 3.5 ఏళ్ళు వర్షం రాకూడదని ప్రార్థన చేశాడు. 3.5 ఏళ్ళు మరలా వర్షం రావాలని, మరలా ఎంతకాలమో చెప్పలేదు, ఎంతకాలమో మరలా వర్షం రావాలని ప్రార్థన చేశాడు. ఇంతకాలం వర్షం మరలా చెప్పలేదు, మరలా వర్షం రావాలని ప్రార్థన చేయగా వర్షం ఆకాశం నుండి వచ్చింది, భూమి తన ఫలాలను ఇచ్చింది. అంటే ఆకాశము దైవనిధిని తెరిచింది, భూమి తన ఫలాన్ని ఇచ్చింది. దేవుడు నీతిమంతుని యొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే ఆకాశాన్ని వర్షింపచేయగలరు. నీతిమంతుని ప్రార్థన భూమి ఫలమిచ్చేటట్లు చేయగలరు. నీతిమంతుని యొక్క ప్రార్థన అంత బలము. ఆ ప్రార్థన ఏం చేస్తుందయ్యా అంటే, ఆ ప్రార్థన ఏం చేస్తుందయ్యా అంటే మంచి రోజులను మన జీవితంలోకి పిలుస్తుంది. హల్లెలూయా. మంచి రోజులని జీవితంలోకి పిలుస్తుంది, మంచి రోజులని బ్రతుకులోకి పిలుస్తుంది. నీతిమంతుల గురించి రాయబడి ఒక కాలం కోసం ఎలా సూర్యుని వల్ల వారు నీతిమంతులు ఏం చేస్తారంట? తేజరిల్లుతారంట. అది రాకడ కాలం వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కాలం అయ్యా అంటే రాకడ కాలం. ప్రభు యొక్క రాకడ కాలం ముందు ప్రజలు ఎలాగుంటారంటే తేజరిల్లుతారని వాక్యం రాయబడి. నీతిమంతులు ఎలాగుంటారంటే సూర్యుని వలె వాళ్ళు తేజరిల్లుతారని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారు. నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారని దేవుని వాక్య భాగంలో మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారు, సూర్యుని వలె ప్రకాశిస్తారు. నీతిమంతుల యొక్క విషయాలు ఎంతో బహు దీవెనకరంగా వ్రాయబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామము స్తుతి నొందును గాక. అందరూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. నీతిమంతులు అలాగున తేజరిల్లుతారని, వర్ధిల్లుతారని, దేవుని సన్నిధిలో ప్రకాశిస్తారని దేవుని వాక్య భాగంలో మనం చదువుతాం. కనుక దేవుని సన్నిధిలో మనము తేజరిల్లవలసి ఉన్నదని, ప్రకాశించవలసి ఉన్నది. సూర్యుని వలె మనం తేజరిల్లుతామని, ప్రకాశిస్తామని, వర్ధిల్లుతామని దేవుని వాక్య భాగంలో మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అలాగున దేవుని ద్వారా మనం ప్రకాశిస్తామని, తేజరిల్లుతామని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనాలలో ఆ సంగతులు అలాగున వ్రాయబడి ఉన్నాయని ప్రభు వాక్యాన్ని బట్టి ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునామమునకు మహిమ కలుగు. నీతిమంతులు ఏం చేస్తారంటే సూర్యుని వలె ప్రకాశిస్తారు, తేజరిల్లుతారని లేఖనాలలో వ్రాయబడి ఉందని ప్రభు వాక్యాన్ని బట్టి నేను ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. తేజరిల్లుతారు. నీతిమంతులు సూర్యునిలాగా తేజరిల్లుతారు, ప్రకాశిస్తారు, మండుతారని, ప్రజ్వరిల్లుతారని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. దేవుని వాక్యములకు, దేవుని నామములకు మహిమ కలుగును గాక. దేవుని నామములకు మహిమ కలుగును గాక. అందరం ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. అలా మనం వర్ధిల్లుతామని లేఖనంలో వ్రాయబడింది. ఈ సంగతులు మత్తయి సువార్తలో ఈ మాటలు మనకు కనబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులు అలా ప్రకాశిస్తారు, తేజరిల్లుతారని, వర్ధిల్లుతారని దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఎక్కడంటే 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 42వ వచనం. అక్కడ ఏడ్పును కన్ను కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవి గలవాడు వినుగా. మంచి కాలం ఉంది. ఒకవైపు నరకంలో పన్ను పడపడపడ కొరుకుతారు, ఏడ్పు వినబడుతుంది. అగ్నిగుండంలో పడవేయబడే రోజు అది. సకల దుర్నీతి పరులు అక్కడ సమకూర్చు
సమకూర్చబడి అగ్నిలో పడవేయబడతారు. సమస్త దుర్నీతి పనులు సమకూర్చబడి అగ్నిలో పడవేయబడతారు. కానీ నీతిమంతులు తండ్రి రాజ్యంలో ఆ కాలంలో ఏం చేస్తారంటే తండ్రి రాజ్యంలో సూర్యునిలాగా ఆ కాలం సూర్యుని వలె తేజరిల్లే కాలం మన బ్రతుకులోకి వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. మిత్రులారా, సహోదరులారా, దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలు జ్ఞాపకం చేస్తూ నీతిమంతులంగా మనం ఏం చేయాల్సి ఉందంటే ప్రార్థన చేయాలి. మంచి రోజులు నీ జీవితంలోకి రావాలంటే, మంచి దినాలు నీ బ్రతుకులోకి రావాలంటే, మంచి కాలం నీ బ్రతుకులోకి రావాలంటే మొదట జీవాన్ని ప్రేమించాలి. రెండవది, జీవమును ప్రేమించిన వారు సమాధానాన్ని వెతికి వెంటాడాలి. మూడవది ఏం చేయాలంటే నీతిమంతులంగా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. నీతిమంతులుగా ప్రార్థన చేయాలి. 34వ కీర్తనలో 17, 16 చక్కగా మంచి మాట కనబడతాయి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. దుష్క్రియ వారి జ్ఞాపకమును భూమి మీద ఉండకుండా కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. నీతిమంతులు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చెప్పండి? విడుదల. మన ఈ కుటుంబానికి బంధింపబడ్డాం, పరిమితమైపోయాం, సమాజంగా కూడడం లేదు, సహవాసానికి రావలేకపోతున్నాం, ఒకరిని ముఖం ఒకరిని చూసుకోలేకపోతున్నాం, సేవకుడి ముఖం విశ్వాసుల ముఖం సేవకుడు చూడలేకపోతున్నారు. తోబుట్టులుగా పుట్టిన వారి యొక్క వారింటికి వీరికి కానీ వీరింటికి వారు రాకపోవడం. ఇటీవల ఒక కుటుంబం, ఒక కూతురు ఇంటికి రావాలి అని సమాచారం ఇస్తే, అక్కడక్కడ ఉద్యోగానికి వెళ్ళావు కదా, అక్కడక్కడ ఇల్లు దర్శించడానికి వెళ్ళావు కదా, ఉద్యోగ రీత్యా అక్కడే ఉండు అని చెప్తున్నాడు కన్న తండ్రి. అంటే కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల ముఖం, తల్లిదండ్రులు తల్లుల ముఖం పిల్లలు చూసుకోలేని కాలం. మన పొరుగు దేశాల్లో చనిపోయిన వ్యక్తులు కరోనా సోకి అలాగుంటున్న ఈ పరిస్థితుల్లో శవం మాదే అని చెప్పుకోలేని పరిస్థితి. తమ పిల్లలు తమ తల్లిదండ్రులు తమ పిల్లలు తాము ఎత్తుకొని వెళ్ళి మావారు అని గుర్తుపట్టి తన శవాన్ని తీసుకొని సమాధి చేసుకోలేని పరిస్థితి. అలా బంధింపబడ్డాం. ఒక పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు, మన కోసం ఉద్యోగం చేస్తూ పనిలో ఉండి ఆ జబ్బు సోకి పడ్డాడు. తోటి ఉద్యోగి వచ్చి చూసి పరిగెత్తుకొని వెళ్ళి ఇంకేదో అంబులెన్స్ తీసుకొచ్చాడు, కానీ పోయి పట్టుకొని లేపి నీరు దాపి ఇంకేదో చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. నేను మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నీవు నీతిమంతుడవై ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన వినే దేవుడు చెవి యొక్కి ఈ శ్రమ నుండి, ఈ ఇబ్బంది నుండి, ఈ సమస్యల నుండి, ఈ జబ్బుల నుండి, ఈ వ్యాధుల నుండి దేవుడు ఏం చేస్తాడంటే విడుదల కలిగిస్తాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. 19వ వచనం చూడండి. 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తాడు. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడు, వాటిలో ఒక్కటి అయినా ఎదిగిపోదు, ఒక్కటి కూడా ఎదిగిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, ఆపదలు వస్తాయి. ఆపదలన్నిటిలో నుండి ఆయన మనల్ని కాపాడాలి. ఆపదలు అనేకంగా కనబడతాయి. ఆపదలు, ఇబ్బందులు, కరువులు, కష్టాలు, శ్రమలు, వ్యాధులు, ఎముకలు ఎరిగిపోయే పరిస్థితులు ఏదో వచ్చినా సరే ఆయన ఎముకలు ఎరగకుండా కాపాడుతాడని, భద్రపరుస్తాడని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. మిత్రులారా, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. మంచి రోజులు రావాలని నీతిమంతులుగా ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడని ఆయన కలిగే ఆపదన్నింటిలో నుండి నేను కాపాడుతాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. 21వ వచనంలో, చెడుతనము భక్తిహీనులకు సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధములో ఎంచబడతారు.
యెహోవా తన సేవకుల ప్రాణం విమోచిస్తాడు. ఆయన సెలవిచ్చిన వారిలో ఎవడును అపరాధులుగా ఎంచబడరు. ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన ఆదరిస్తే చాలు, ఆయన ఆశ్రయిస్తే చాలు. ప్రభువా, నేను పాపినయ్యా, నేను అపరాధినయ్యా, నేను దోషినయ్యా, అయ్యా నేను దోషంలో కలిగిన వారు, అపరాధం కలిగిన వారిని, నేను నీచుని ప్రభువా, నికృష్టుని ప్రభువా, దుర్మార్గుని ప్రభువా అని ఆయన శరణొస్తే చాలు. ఆయన శరణొస్తే చాలు. ప్రభు ఏం చేస్తాడు? నీతిమంతుని ప్రాణాన్ని ఏం చేస్తాడు చెప్పండి? అనీతిమంతుని ప్రాణాన్ని విమోచిస్తాడని, అనీతిమంతుని ప్రాణాన్ని విమోచిస్తాడని మనం వాక్యంలో చదువుతున్నాం. అనీతిమంతుని ప్రాణాన్ని, సాగు బ్రతుకులు ఉన్నవారు, జబ్బు సోకిన వారు, జబ్బుకు సోకిన కుటుంబాలకు చెందినవారు, ఆ కుటుంబీకులు ఉన్నా సరే, ఎలాంటి వారైనా సరే, వారి నిమిత్తం మనం శరణు వచ్చి ప్రభువా, ఈ అపరాధం నుండి, ఈ దుర్మార్గం నుండి, ఈ భక్తిహీనత నుండి, ఈ అవిశ్వాసం నుండి, ఈ దుర్మార్గత నుండి, ఈ చరిత్ర నుండి, ఇక దోషపరితమైన జీవితం నుండి మనం విడిపించు ప్రభువా అని శరణు వస్తే చాలు. ఆయన మన ప్రాణాన్ని విమోచిస్తాడు. నీ ప్రార్థన వలన దేశానికి క్షేమం, నీ ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన పట్టణానికి క్షేమం, గ్రామానికి క్షేమం, నీ ఇంటికి క్షేమం, నీ ఒంటికి క్షేమం, నీ ప్రాణాత్మలకు క్షేమాన్ని కలిగిస్తుంది. ఋతులారా, ఆ ప్రభు నీ జీవితంలోకి ఆ కార్యాలు అనుమతిస్తాడు. అయితే అలా చేయటకు నువ్వు సిద్ధమేనా? మంచి రోజులు చూడాలని కోరిక కలిగి ఉన్నావా? మంచి రోజులు రావాలని ఆశ కలిగి ఉన్నావా? మంచి దినములు కావాలని ఎదురు చూస్తున్నావా? కనిపెడుతున్నావా? జీవం గల నిరీక్షణ గలవాడవై ఎదురు చూస్తూ కనిపెడుతూ ఆ జీవమైన క్రీస్తును ప్రేమించి సమాధానం వెతికి దాన్ని వెళ్తాడు. జీవమైన క్రీస్తును ప్రేమించి నీతిమంతుడు వై ప్రార్థన విజ్ఞాపనలు చేయి. ఇటు చేయడానికి విరోధిగా ఉంటాడు ఆయన, కానీ ప్రార్థన చేయడానికి సమీపంగా వస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయవారికి దగ్గరికి వస్తాడు. శరణు వచ్చే వారికి స్వేదనిస్తాడు. తన దగ్గరికి వచ్చే వారిని త్రోసివేసేవాడు. మిత్రులారా, ఈ సంగతిలో ఉంటున్న మీరు, ఈ సందేశం వింటున్న మీరు, ప్రభువా, నాకు మంచి రోజులను, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీకు తెలుసు, మనకు తెలుసు. ప్రభువా, మంచి రోజులు నా బ్రతుకులోకి ఇవ్వండి ఆయన, మంచి కాలం నా బ్రతుకులోకి ఇవ్వండి ప్రభువా. అయ్యా, మీరు రాబోతున్న కాలంలో నేను మంచి రోజుగా, నేను అయ్యా నీతో సదాకాలం ఉండే రోజులుగా నాకు ఈ ప్రభువా అని, వధువులో నేను ఉండాలి ప్రభువా అని, ఆ మంచి కాలం, ఆ అన్నిటి కుదురుబాటు కాలంలో నేను ఉండాలి ప్రభువా అని నేను తీర్మానం చేసుకొని ప్రభు దగ్గర నువ్వు ఉండగలిగితే ఆ ప్రభు నేను ప్రేమించి నీకు మంచి రోజు, మంచి దిన, మంచి కాలాన్ని ప్రభుని పరిచయం చేస్తాడు, నీ బ్రతుకులోకి అనుమతిస్తాడని. కాలములు, సమయములు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. మంచి కాలాన్ని నీ బ్రతుకులోకి పంపుతాడు, మంచి సమయాన్ని నీ బ్రతుకులోకి పంపుతాడు, మంచి దినాన్ని నీ బ్రతుకులోకి అనుమతింపజేస్తాడు. మంచి గడియలు, మంచి కాలాన్ని, నువ్వు ప్రయాణం చేయ కాలమేమో అది నీకు మంచిదిగా మారాలి, నువ్వు చదువుతున్న కాలమేమో అది మంచి కాలంగా మారాలి, వ్యవసాయం చేస్తున్న కాలమేమో అది మంచి కాలంగా నీకు రావాలి, ఉద్యోగంలో ఉన్నావేమో అది మంచి కాలంగా నీకు ఉండాలి, బయట ఉన్నావేమో ఇంటికి వచ్చే కాలంగా నీకు మారాలి, సుఖం కలిగే కాలంగా నీకు మారాలి. మంచి రోజులు నీ బ్రతుకులోకి రావాలి. ఆ దినం నీకు వచ్చేటట్లు ప్రార్థన విజ్ఞాపనలు చేయబడదు. బిజినెస్ చేస్తున్నావా? ఇది నష్టం కాలమేమో సమృద్ధి కాలం నీకు రావాలి, లాభకాలం నీకు రావాలి. నిరుద్యోగమేమో ఉద్యోగం ఇచ్చే కాలం నీ బ్రతుకులోకి రావాలి. అలాగే నీ బ్రతుకులోనికి రావాలి, నీ జీవితంలోనికి రావాలి. కుంగిస్తున్నావా? ధైర్యం తెచ్చే కాలం. బలహీనపడుతున్నావా? బలం పొందుకునే కాలం. లే, సమయం నీకు వచ్చింది, వెలుగు నీకు వచ్చింది అని లేపే కాలం, టైం నీకు కావాలి. ఆ కాలం నీకు రావాలి, ఆ సమయం నీకు రావాలంటే ఏం లేదు, జీవాన్ని ప్రేమించు, సమాధానం వెతికి వెళ్తాడు. నీతిమంతులు ఈ ప్రార్థన విజ్ఞాపనలు చేయి. నీ జీవితంలోకి మంచి రోజులు ప్రభు నీకు దయచేస్తాడు. అతి కృప నాకు, మనకు, ప్రజలందరికీ, మన దేశానికి, ప్రపంచానికి అతి కృప దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన. జీవుల మాతాన్ని మిమ్మల్ని ప్రేమించటం మాకు నేర్పాడు, సమాధానం వెతికి వెంటాడటం మాకు నేర్పాడు. నీతిమంతులమై ప్రార్థన చేయుట మనపూర్వకమైన ప్రార్థన, బలము కలిగిన ప్రార్థన,
చేయగలుగుటకు మాకు నేర్పండి. మీ కృపతో మా బ్రతుకులోకి మంచి రోజులు అనుగ్రహించండి. కుటుంబంలో కూడిన వీరిని, లైవ్లో చూస్తున్న వారిని, సకల పరిశుద్ధులను మీ కృపకు అప్పగిస్తుంది. మంచి రోజులు చూడగలిగే కృప మాకు దయచేయండి. ఈ కరోనా వైరస్ సంబంధించిన ఈ పరిస్థితులు, లాక్డౌన్తో బంధింపబడిన ఈ పరిస్థితులు మారి తీయబడి తొలగించి మంచి రోజులు మా బ్రతుకులు దయచేయండి. యేసు నామములో అడిగి ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి, కాపుదల, భద్రత సదా తోడుగా ఉంచి ప్రభువును ప్రేమించేటట్లుగా చేసి మంచి రోజుల బ్రతుకులకు అనుమతించును గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామమే సత్యం. God bless you all. Finish.